ఏంటంటే ఇలాచి 4 బెల్లం. ఇదేమో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది జాక్ ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా, ఎత్తున్నారు కదా, దాని పౌడర్ అనమాట ఫ్రెండ్స్ ఇది. ఇదేంటంటే కొబ్బరి అనమాట. సేమ్ ఇది ఎంతో ఇది ఎంత అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోతుంది అనమాట. ఫ్రై చూడండి, తీసేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయిపోయింది అనమాట, తీసేస్తున్నా ఫ్రెండ్స్. నేను మొత్తం తీసేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. తీసేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే పల్లీలు కూడా వేపాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఫ్యాన్ కింద కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి. మొత్తం అన్నీ అయ్యేదాకా వీటితోనే పెడతాను ఫ్రెండ్స్. నేను అంటే చేసి ప్రజెంట్ చేస్తున్నాను కూడా ఇప్పుడు వీడియోస్ కొన్ని, అంటే తెప్పించి అడ్మిట్ చేస్తున్నాను ఉన్నానమాట ఫ్రెండ్స్. నేను అందువల్ల ఏంటంటే సీజన్ కూడా అయిపోవస్తుంది కాబట్టి మ్యాంగోది కేసర్ ఒకటి ఉంది ఇంకా పెట్టాల్సింది, లడ్డు ఒకటి. నేను లడ్డు పెడతాను 2 రకాలు, ఒక రకం పెట్టేస్తే 2 రకాలు. ఇప్పుడు ఇది కూడా కేసర్ ఒకటిను లడ్డు ఒకటి, వేరే టైపు లడ్డు అనమాట. అది కొబ్బరితో చేసిందనమాట, చుట్టేసి. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాను కదా ఆయిల్ లేకుండా. ఇప్పుడు ఇవిను దాంట్లో పై పొట్టు తీసేసి మిక్సీ పట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసి అప్పుడు బెల్లం కూడా పొడిగొట్టేసేసి కలిపేస్తాను అన్నమాట, పాకం పడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. పైన అంతా తీసేసాను అన్నమాట పొట్టు, దీనికి కూడా. ఈ 2 కూడా ముందు ఇది మిక్సీ ఏదైనా ఒకటి మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని 2 కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం వాటర్ అయినా పోసుకోవాలన్నమాట, ఇది పాకం పట్టుకునేటప్పుడు. అంటే జాక్ ఫ్రూట్ విత్తనాలు ఉన్నాయి కదా, గింజలు ఉన్నాయి కదా, వాటికి పాకంగానికి మిక్సీ పడతాకి ఇది ఒక కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా నలగాలి, మళ్ళీ పడతా ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఫ్యాన్ కింద ఆరిపోవాలన్నమాట కంప్లీట్గా. ఏంటంటే నేను ముందుగా జాక్ ఫ్రూట్ పట్టాను కదా, వీటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. లడ్డూకి మూత పెట్టేసి ఫ్రెండ్స్, వీటిని జాక్ ఫ్రూట్ని మనం ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఇట్లా కొట్టుకుని పిన్ చేసుకోవాలి. లేదనుకుంటే అంటే బాగా హీట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది గట్టిగా ఉంటాయి కదా, అందువల్ల ఏంటంటే ఫ్రై అయిన తర్వాత వీటిని ఇట్లా చెత్త కొట్టుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఉడకబెట్టుకుంటే కట్ చేసుకోవాలి. కొట్టేసుకున్నాం కదా మిక్సీలో జార్ వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఇట్లా వచ్చింది. ఇంకా బాగా మిక్సీ ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసా చూడండి. జాక్ ఫ్రూట్ని గింజలు ఉన్నాయి కదా, దాన్ని ఫ్రై చేసి ఈ విధంగా ఆరిన తర్వాత ఇట్లా పెట్టానమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంతో మనం లడ్డు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా కొబ్బరి వేసుకుని లడ్డులా చేయవచ్చు, లేదంటే ఇట్లాగైనా చుట్టుకోవచ్చు, లేదంటే బర్ఫీలా అని చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. వెలిగించాను, మూగడి పెట్టాను ఫ్రెండ్స్. నేను చూడండి హీట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం అనేది వేస్తున్నా. ఇది గ్లాసుకి సగానికి పోస్తున్నా వాటర్ పాకానికి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది స్వీట్ బాగా ఉంటుంది, గింజలు కూడా, అందుకని తక్కువ వేస్తున్నా స్వీటు. ఈసారి బర్ఫీకి నాకు టైం దొరకట్లేదు ఫ్రెండ్స్. ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను అనమాట. నెక్స్ట్ ఇయర్కి బర్ఫీ అనేది చేస్తాను. మామూలు బర్ఫీ లాంటిది ట్రై చేస్తాను మళ్ళీ.
ఇది ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నేను జాక్ ఫ్రూట్ ఇది మొత్తం వేసేస్తున్నా. పల్లి పప్పు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ అన్నీ కూడా దీంతో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చేస్తా, చాలా వరకు చేస్తా ఫ్రెండ్స్. నేను మామూలు వీడియోస్ కూడా చేస్తున్నా, అవి కూడా పెడతాను. మధ్య మధ్యలో ఇవి పెడతాను. ఇక దీంతో ఇడ్లీ దోశ పునుగు కూడా వేసాను ఫ్రెండ్స్ నేను. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసేస్తాను. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా వేసుకొని చేసుకుంటాం. లేదంటే మనం షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ స్వీట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే బెల్లం నేను 4 kgs తెప్పించాను, కంప్లీట్ చేస్తాను మొత్తం. ఒక పావు కిలో గడ్డ మాత్రం ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది జాక్ ఫ్రూట్తో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఈ పెట్టడమే లేట్ అనమాట కొన్ని. ఇది అప్పుడేమో ఇలాచి కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది సిమ్లో పెట్టించా ఫ్రెండ్స్ నేను. ఇదంతా కరగాలి కదా. వస్తుంది చూడండి. ఇది ప్లేట్లో వేస్తాను. వస్తుంది చూడండి. ప్లేట్లో వేస్తాను. ఫ్రెండ్స్ ఇది బాగా మబ్బుగా ఉంది బయట, అందువల్ల ఏంటంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది అన్నమాట ఫోకస్ అనేది. ఇది ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నున్నగా రావాలి కదా ఫ్రెండ్స్ మనకి, అందుకని ఇట్లా ఇది పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం ఏంటంటే ముద్ద పాకంతో చేశాను కదా, కొంచెం దాంతో ఏంటంటే వేడి మీద చుడుతున్నాను కదా. ఇది ఇలా చుడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.